యాంకర్ శివజ్యోతి తిరుమల వివాదం. సో ఇది అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. చాలా మంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, చాలా మంది వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవంగా, కలియుగ వెంకటేశ్వరుడు మన తిరుమల తిరుపతి దేవస్థానంని మనము అంటే ఓన్లీ మన ఇండియన్సే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో అతి పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. అంటే ఓన్లీ అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అడుగడుగు స్థలాన్ని కూడా ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఎక్కడో కొన్ని మైళ్ళ దూరంలో ఉండి కూడా కొండ కనిపిస్తే చాలు మొక్కుకొని తరిస్తామని అనుకునే భక్తులు కూడా ఉన్నారు. సో అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఎంత కించపరుస్తూ మాట్లాడింది శివజ్యోతి అని చెప్పేసి చాలా వైరల్ అయింది ఆ న్యూస్. సో ఆ తర్వాత హిందూ సంఘాలు, హిందూ సోదరులు అందరూ కూడా మండిపడ్డారు. నువ్వు కూడా ఒక హిందువే, ఎంత ఫేమస్ అయినంత మాత్రాన, ఎంత యాంకర్ అని పేరు తెచ్చుకున్నంత మాత్రాన కూడా ఇంత ఘోరంగా యాటిట్యూడ్ వస్తుందా, అంత మదమెక్కిందా అని చెప్పేసి చాలా ఘోరంగా మాట్లాడారు. సో ఆ తర్వాత శివజ్యోతి గారు బయటకు వచ్చేసి అందరూ నన్ను క్షమించండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పేసి కూడా తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా కూడా మీరు నమ్మే పరిస్థితిలో లేరు. ఓకే, నా వల్ల, నా భర్త, నా ఫ్రెండ్ తరపున నేను అందరికి కూడా దయచేసి క్షమాపణ చెప్తూ ఉన్నాను అని చెప్పేసి కూడా తను ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అయినా కూడా ఎవరు కూడా కూల్ అవ్వలేదు. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వరుని ప్రసాద విషయంలో అంత ఘోరంగా మాట్లాడతారా? అంటే తను అక్కడ క్యూ లైన్లో ఉండి వీడియో తీసుకోవడమే తప్పు అనుకుంటే ఆ వీడియోలో ఈ విధంగా కించపరిచే మాటలు మాట్లాడడం. సో ఫర్ ది ఫస్ట్ టైం రిచ్గా అడుక్కుంటున్నాము, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అనే విధంగా చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. అంటే బయట ఎక్కడ మాట్లాడుకున్నా కూడా ఓకే, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో ఉండి క్యూ లైన్లో ఉండి అది కూడా వీడియో తీసుకుంటూ అందులో ప్రసాదం గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడడం అనేది ఎవరు కూడా తీసుకోలేకపోయారు. సో ఇప్పుడు మాత్రం టీటీడీ దేవస్థానం అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే ఒక సమాచారం వచ్చింది. అండ్ శివజ్యోతి గారి ఆధార్ కార్డ్ని బ్లాక్ చేశారు. ఇక తను జీవితంలో ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోలేదు, ఆ వెంకటేశ్వరుని దర్శనానికి తను నోచుకోదు అనే విధంగా అయితే ఒక సమాచారం చాలా వైరల్ అవుతూ ఉంది. అంటే ఆధార్ బ్లాక్ చేయడం అంటే కంప్లీట్గా తన ఆధార్ కార్డ్ని రద్దు చేయడం కాదు, ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి రద్దు. ఇంకా తను ఎప్పుడు కూడా ఆలయ ప్రాంగణంలో కూడా అడుగు పెట్టలేదు. తనతో పాటు ఎవరైతే ఆ వీడియోలో ఉన్నారో, ఎవరైతే ఆ విధంగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా అని చెప్పేసి అయితే ఒక న్యూస్ వచ్చింది. బట్ అధికారికంగా ఇది నిజమేనా అంటే కూడా మనము చెప్పలేము. అధికారికంగా ఇంకా బయటికి రాలేదు. బట్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళకు ఈ విధంగా బుద్ధి చెప్తేనే ఇంకెవరు కూడా ఈ విధంగా మాట్లాడే సాహసం కానీ, ఇలాంటి దుశ్చర్యలు చేసే సాహసం కానీ చేయరు అనే విధంగా కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి శివజ్యోతి గారు దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మరి తను ఒక వీడియోలో చెప్పినట్టు కూడా గుర్తుంది, తిరుమల తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి మాకు చాలా ఇష్టం, నేను ఇక్కడ ఏ వీడియోలో అయినా కూడా అదే పూజలు చేస్తూ ఉంటానని చెప్పేసి మరి తను ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూస్తూ ఉన్నారు. బట్ చూడాలి మరి అంటే ఈ యొక్క నిర్ణయం పట్ల టీటీడీ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరే విధంగా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.